ఇది నిరుపయోగం అయింది, మరి ఇతను వాడటం లేదే, వాళ్ళకి ఏం సమాధానం చెప్పట్లేదని కూడా నేషనల్ మీడియా ప్రశ్నించలేదండి. మేము చాలాసార్లు మా పార్టీలో చర్చించుకున్నాం. ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరాన్ని ఒకతన్ని పెట్టి, దేవులపల్లి అమర్ని పెట్టి ఢిల్లీలో ఇక్కడ విషయాలు ఏవి కూడా జాతీయ స్థాయికి చర్చించకుండా ఆపడంలో అతను కృతజ్ఞుడయ్యాడు. మేము ఎంతో ప్రయత్నాలు చేసాం. మా రైతులందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు, రాష్ట్రపతిని కలిశారు, చాలా మంది నాయకులు కలిశారు. కానీ ఫోకస్ రాకుండా వాళ్ళు ఆపుకున్నారు. ఏమైనా న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. వాళ్ళు అదే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకున్నారు. హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ఏమి చెప్పలేదు, వాయిదా వేసింది. ఇంత లోపల దైవ నిర్ణయం లాగా ఇక్కడ ఏ అమరావతి కోసం అయితే ఏ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుందో ఆ పార్టీ, ఆ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. రైతులు సంతోషిస్తా ఉన్నారు. న్యాయం గెలిచింది, దేవుడు కరుణించాడు. సో మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. కానీ గడిచిపోయినటువంటి 5 సంవత్సరాలు అంటే రాష్ట్ర పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావు, నీరు గారిపోయాయి. అంటే ఈ 5 ఏళ్ళు కాలం అనేది వృధా అయిపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల. అదే సార్, ఇప్పుడు మళ్ళీ గనక తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి గనక రాకుండా ఉంటే అగమ్య గోచరం కదా. కనీసం అంతవరకైనా సరే వచ్చిందని సంతోషిస్తాం. అందుకే కదా అంత భయపడి అంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ మళ్ళీ ప్రభుత్వం వస్తుందనే భయంతోనే కదా అంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. అవునండి. నిన్న షర్మిల గారు కూడా అన్నారు, మాకు ఓటేద్దాం అనుకున్నటువంటి కాంగ్రెస్ అభిమానులు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారని చెప్పి ఆ ఓట్లన్నీ కూడా అటు కూటమికి వేసేయటం వల్లనే మేము నష్టపోయామని చెప్పి ఆమె కూడా కామెంట్ చేసింది. వాస్తవం అది. ఏ ఒక్క ఓటు వృధా కూడా కాకూడదు అనేటువంటి పద్ధతిలో రాత్రి అర్ధరాత్రి దాకా నుంచొని 3500 బూతుల్లో ఆ రకమైనటువంటి ఓటింగ్ జరిగిందండి. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతోనే పోలవరం వెళ్ళారు. అక్కడ మొత్తం కూడా కలిగి తిరిగి అసలు అక్కడ ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి ఫిజికల్ గా చూశారు. ఎండలో కూడా తిరిగాయన. ఇవాళ అమరావతిలో ఏదైతే ప్రజావేదిక కూల్చేశారు, ఆయన ఇంటి పక్కనే, ఆయన రోజు చూసుకుంటూ వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడంటే కనీసం ఆ స్క్రాప్ కూడా తీయకుండా అలా వదిలేశాడు. అతను బాధపడతా ఉండాలా, చంద్రబాబు నాయుడు బాధపడతా ఉండాలని చెప్పి పద్ధతిలో దాన్ని అలా ఉంచాడు. మేము కూడా దాన్ని అలాగే ఉంచుతాం. మళ్ళీ దాని అక్కడ పునర్నిర్మాణం చేయము. ఒక వ్యక్తి ప్రజావేదికని, ప్రభుత్వ వేదికని ఈ రకంగా కూల్చాడని చెప్పి నమూనా లాగా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టాలనే డిసైడ్ చేసుకున్నట్టుగా నాకు తెలుస్తా ఉంది. ఒక 10 రోజుల క్రితం ఇదే డిబేట్ లో మేము ఈ అంశానికి సంబంధించి చెప్పాం. ఆ తర్వాత కూడా ఒక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇక్కడ మళ్ళీ నిర్మాణం చేయట్లేదు, ఆ శిథిలాలను కూడా తొలగించట్లేదని. ఒక 10 రోజుల క్రితమే మేము చెప్పాం, ఏంటి ఆ నిర్మాణాన్ని అట్లాగే ఉంచాలి, ఏదైతే శిథిలాలను అక్కడ చుట్టూ పార్క్ లాగా ఏర్పాటు చేయాలి. అప్పుడు హీరోషిమాలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు దానికి గుర్తుగా ఒక బిల్డింగ్ మిగిలింది. సో ఆ బిల్డింగ్ ని అట్లాగే ఎట్లాగైతే ఉంచారో సో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంచి 2019 నుంచి 24 మధ్య ఒక అరాచక పాలనకు, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు గుర్తుగా దీన్ని భవిష్యత్ తరాలకు కూడా అంటే పరిపాలన ఎట్లా చేయొద్దు అనే దానికి నిదర్శనంగా కూడా ఇది ఉంచాలి అని మేము ఒక 10-15 రోజుల క్రితమే చెప్పాం. అవును సార్, అలాగే జరుగుతుంది. అయితే ఇవాళ చాలా బిల్డింగ్స్ 80%, 90% ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉంటారు కట్టినటువంటి బిల్డింగ్స్ ఏమైతే ఉన్నాయో, అలాగే గ్రూప్ డి స్టాఫ్ వాళ్ళ కోసం కట్టినటువంటి బిల్డింగ్స్, అలాగే చిట్కో గృహాల సముదాయం లాగా పేదలకు ఇచ్చేటువంటి 7500 అపార్ట్మెంట్స్ పేదలకు ఇవ్వటం కోసం, ప్రయారిటీ ప్రకారంగా ఇవ్వటం కోసం కట్టినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సీట్ యాక్సెస్ రోడ్డు ఇవన్నీ కూడా చూసి ఒక ఐడియాకి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇటు పోలవరం, ఇటు అమరావతి 2 కళ్ళులాగా ఈ ప్రభుత్వానికి